మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, చాలా వరకు అంటే మధ్యతరగతి కుటుంబాల్లో మనం సాధారణంగా వింటూ ఉంటాం అనుకుంటా. అంటే పిల్లలకు నచ్చింది ఏదన్నా ఇయ్యలేకపోతే ఎందుకు గన్నారు అంత మాత్రం దానికి నన్ను ఏమి ఇవ్వనప్పుడు అని చెప్పి క్వశ్చన్ చేస్తుంటారు. అంటే మనం మాట్లాడుకోవడానికి ఇది సిల్లీగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. కానీ నిజానికి మనము పిల్లల్ని ఎంచుకొని వాళ్ళని కనము. పిల్లలే ఏ తల్లిదండ్రుల గర్భంలో జన్మించాలి, ఏ తల్లిదండ్రులకు మేము శిశువుగా జన్మించాలనేది వాళ్ళే ఎంచుకుంటారు అనేది శాస్త్ర ప్రకారంగా ఉంది అని చెప్పి. ఇది ఎంతవరకు వాస్తవము? దాని గురించి తెలియజేయండి. దీని గురించి మహాభారతంలో ఒక కథ చాలా వివరంగా మొట్టమొదట్లోనే వస్తుంది. అష్టవసువులు ఒక తప్పు చేసి భూమి మీద మానవ జన్మెత్తండి అని పంపిస్తారు. పంపించాక అందులో 8వ వాడు ఎక్కువ తప్పు చేశాడు. వాడే భీష్ముడు. వసువులందరూ 8 మంది వసువులు భూలోకానికి అంటే దివ్యలోకం నుంచి మర్త్యలోకంలోకి రావాల్సి వచ్చింది అని దిగాలుగా వచ్చారు. వచ్చి వెళ్తుంటే గంగాదేవి కనిపించింది వారికి దారిలో. గంగకి శంతనుడికి కూడా శాపాలేవో వచ్చి ఆయన మహాభిషు అనే చక్రవర్తి గంగాదేవి స్వర్గలోకంలో తిరిగే నది, ప్రవహించే నది, వాళ్ళకు కూడా శాపం వచ్చి వాళ్ళు కిందకు వస్తున్నారు. అమ్మా, మేము ఎక్కడంటే అక్కడ మేము పుట్టలేము, ఎవరి కడుపులో అంటే వాళ్ళ కడుపులో, నీ కడుపులో పుడతామమ్మా. గంగని వాళ్ళు వచ్చి అడిగారు, నీ కడుపులో పుడతామమ్మా. వీళ్ళేమో తక్కువ పాపం చేశారు కనుక పుట్టంగానే వాళ్ళకి ఆయుష్ లేదు, పుడతారు చచ్చిపోతారు. నాకేమో చాలా పెద్ద పాపం చేశా, అంటే ఋషుల ఆవుని ఎత్తుకొస్తారు, తప్పు చేశా కనుక భార్య ప్రోత్సహిస్తే ఆ భార్య మాట విని నేను చేశా కనుక నాకు బాగా పెద్ద పాపం ఉంది. అందుకే ఈ జన్మలో ఆయనకు భార్య ఉండదు. చేసా కనుక నాకు మేము ఎవరి కడుపులోనో పుట్టలేమమ్మా అంటారు. అంటే వాళ్ళే వచ్చి తల్లి గర్భాన్ని ఎంచుకున్నారు. ఈవిడికి ఇంకా అప్పుడు శంతనుడితో పెళ్లి కూడా కాల. ఆ తర్వాత శంతనుడితో పెళ్లి అయ్యాక ఈ పిల్లలు పుట్టంగానే ఒకడు పుట్టంగానే శంతనుడికి ఇలాగో మన మొదటి బిడ్డ అని చూపించడం, గంగలో వదిలేయటం. వాళ్ళకి అయిపోయారు. అలా 7గురిని వదిలేసింది. 8వ వాడిని పెంచుకోవాలి, వాడి మరి ఉండాల్సిందేగా. కానీ శంతనుడు ఈవిని కూడా పారేస్తుందేమో, అసలు తనకి వారసులే లేకుండా అయిపోతున్నారని ఈవిని మాత్రం పారేయటానికి వీల్లేదంటాడు. అంటే నా మాట ఎదురొచ్చావు కదా, ఇద్దరి మధ్య ఒక ఒడంబడికి ఉంది, ఎప్పుడైతే నువ్వు నా మాటకి ఎదురొస్తావో అప్పుడు నేను వెళ్ళిపోతా అని ఈ పిల్లవాడిని తీసుకుపోయి పెంచి మళ్ళీ తర్వాత తీసుకొచ్చి, దేవవ్రతుడు పేరు, మళ్ళీ తీసుకొచ్చి ఇతనికి అప్పచెప్పింది. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కనుక భీష్ముడు అనే పేరు నిలిచిపోయింది. అలాగే వ్యాసుడు కూడా కృష్ణద్వైపాయనుడు అసలు పేరు, వ్యాసుడు అనే పేరు నిలిచిపోయింది, వేద విభజన చేశాడు కనుక. ఈ రకంగా అలా కొన్ని పేర్లు అసలు పేర్ల కంటే ఈ పేర్లే ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చేస్తాయి. ధర్మరాజు అంటున్నావు, యుధిష్ఠిరుడు అంటున్నావా, కొన్ని పేర్లు అలా వ్యాప్తిలోకి వస్తాయి. ఈ భీష్ముడు ఆ రకంగా తల్లి గర్భాన్ని ఎంచుకుని, భీష్ముడే కాదు మొత్తం 8 మందిను. ఈ కథ ఒకటి మనకి బాగా కనిపిస్తుంది. ఒక్కోసారి పుట్టగతులు లేవనే మాట అంటారు. అంటే ఏంటి, కొంతమంది పరమ పాపుల్ని మొయ్యటానికి ఏ గర్భం కూడా వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏ గర్భం కూడా అంగీకరించదు, గర్భస్రావాలు అయిపోతాయి, ప్రయత్నిస్తారు, వాళ్ళకి ఆయుష్ లేదు ఇక్కడ. కొన్నిసార్లు ఇలాంటి పుట్టేటటువంటి గర్భం దొరకనటువంటి వారు ఎంతో మంది ఇలాగ పైన తిరుగుతూ ఉంటారు, ఆ గర్భం దొరికేదాకా తిరుగుతారు. అలా కాదు, మంచి పుణ్యం చేసుకున్నారు వాళ్ళకి, అయినా కూడా వాళ్ళకి మళ్ళీ పుట్టడం ఇష్టం ఉండదు ఎవరికి కూడా. మళ్ళీ ఈ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్థారే కృపయా పారే పాహిమురారే అని భజగోవింద స్తోత్రం. ఆయన దాంట్లో అంటాడు, మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ పెరిగి మళ్ళీ మళ్ళీ ఆ కడుపులో ఆ మాయలో పెరిగి ఆ మలమూత్రాల్లో తిరిగి ఇది నాకు అవసరమా అని ప్రతి జీవి బాధపడుతుంది, ప్రాణి. అది కానీ పుట్టాల్సినప్పుడు పుట్టక తప్పదు. ఎందుకంటే ఈ శరీరం లేకపోతే చేయవలసిన పనులు ఏమి చేయలేం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం లేకపోతే ఏ పని చేయలేం. యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా, జపం చేయాలన్నా, పూజ చేయాలన్నా, ఓ దర్శనం చేసుకోవాలన్నా, ఓ రచన రాయాలన్నా, రచన అంటే గొప్ప గ్రంథమే అనుకుందాం, చేయాలన్నా తప్పనిసరిగా ఈ శరీరం కావాల్సిందే. కనుక మహామహులు కూడా మళ్ళీ శరీరాలు ఎత్తి వచ్చినవి మనకి ఎంతమంది కనిపిస్తాయి. అవును, ఎంత గొప్ప వాళ్ళు కూడా మళ్ళీ శరీరాలు ఎత్తి మళ్ళీ వచ్చారు. అవును, అంటే ఏదో ఒక పర్పస్ అందరూ కూడా ఈ ప్రపంచంలో కారణ జన్ములే, ప్రతి ఒక్కరు ఎవరి కారణం వారిది.
అవును. ఎవరి కారణం వారిది. ఒకరికి వచ్చి ఇంత పని చేసే కారణం ఉంటే, ఇంకోళ్ళకి ఇంత పని చేసే కారణం ఉండొచ్చు. ఆ! ఒకళ్ళకి మహాకార్యం పెద్ద పెద్ద గ్రంథాలు రచించేను, పెద్ద పెద్ద ఆలయాలు కట్టే కారణాలు ఒకళ్ళకుంటే, హ్మ్. ఇంకొకళ్ళకి ఇంకొకటి ఉండొచ్చు. అంతే. ఇంకొకళ్ళకి ఒక మత స్థాపన చేసేటటువంటి ఉద్దేశం ఉంటే, హ్మ్. ఆదిశంకరాచార్యుడు అద్వైతం పెట్టాడా? ఆ! రామానుజాచార్యుడు విశిష్ట అద్వైతం పెట్టాడా? మధ్వాచార్యుడు ద్వైతం పెట్టాడా? హ్మ్. వచ్చారు కదా వీళ్ళందరూ. హ్మ్. నానక్ మరి సిక్కు మతాన్ని పెట్టాడు. బుద్ధుడు, జైనుడు వీళ్ళందరూ ఎలా వచ్చారు? హ్మ్. అంటే వాళ్ళందరూ కూడా చాలా గొప్ప ఆత్మలే. ఆ! ఆత్మలు ఒక పర్పస్ కోసం దిగాయి. ఆ పని పైకి వెళ్ళిపోతాయి. ఓకే. మనం కూడా ఇక్కడ ఉన్నామంటే ఆయుష్ అప్పటిదాకా ఉంటుంది మనది. హ్మ్. మనం ఒక పర్పస్ కోసం వస్తాం. అదే పైకి వెళ్ళిపోతాం అంతే. హ్మ్. కనుక మన పర్పస్ ఏదో మనం తెలుసుకుని, హ్మ్. ఆ పర్పస్‌ని సాధించగలిగేవాడు మహాత్ముడు. హ్మ్. గొప్పవాడు. అవును. మహాత్ముడు అంటే నేను గాంధీ గురించి చెప్పట్లేదు. అలాంటి ఆత్మల గురించి మాట్లాడటం లేదు. హ్మ్. మామూలుగా ఎవరైనా సరే అని మాట్లాడుతున్నాను. ఇది ఓకే. ఇక్కడ యూనివర్సల్‌గా అందరికి. కనుక ప్రతివారు ఇంతే. ఇప్పుడు నేను మీకెందుకు పుట్టాము, మాకెందుకు జరగట్లేదు అనేటటువంటి మాటలు పిల్లలు మాట్లాడుతున్నారంటే హ్మ్. వాళ్ళు హద్దులు అతిక్రమించినట్టే. చాలా తప్పది. తప్పని వాళ్ళు తెలిసి చేసింది వాళ్ళకి తెలియట్లేదు. అవును. తల్లి కొట్టింది పిల్లల్ని. ఏదో తప్పు చేస్తేనే కొట్టింది. ఊరికే ఎందుకు రారే వాడిని పోయేవాడిని పిలిచి రా అని కొడుతుందా? కొట్టారు. వాడు చేసిన తప్పు కనపడదు. నన్నెందుకు కొట్టావు అంటాడు వెంటనే. హ్మ్. హ్మ్. ధర్మాగ్రహం తల్లిది. ఆ! త తప్పు చేసినందుకు కొట్టింది. ఎక్కడో చేయి పెట్టబోతున్నాడు. షాక్ కొడుతుంది. కరెంట్ దాంట్లో చేయి పెడుతున్నావు అని తలలో ఒకటి వేసి చేయి లాగుతుంది. ఆ! నన్నెందుకు కొట్టావు? నేను దాంట్లో వేలు పెట్టేవాడిని కదా! అంటే ఇది అలాంటిదే. కనుక ఇప్పుడు పిల్లలు గ్రహించుకోవాల్సిందేంటంటే గర్భాన్ని ఎంచుకుని వాళ్ళొచ్చారు. కానీ వాళ్ళకి చెప్పాక మాయలోంచి పడ్డాక ఒకసారి వాళ్ళకేం గుర్తుంది. తెలీదు. అవును. బయటకొచ్చాకే తెలీదు. హ్మ్. మధ్యతరగతి వాళ్ళనే కాదు అందరూ ఇదే మాయలోనే ఉంటారు. ఆ హ్మ్. మాయని ఎవ్వరూ అతిక్రమించగలిగి వెళ్ళేవారు చాలా కొద్దిమంది. ఓకే. ఇప్పుడు మీరన్నట్లు వాళ్ళు ఆ గర్భాన్ని ఎంచుకోవడానికి వాళ్ళని పర్మిషన్ అడగాలి. వాళ్ళు ఓకే అంటేనే వాళ్ళ గర్భంలోకి వీళ్ళు నిలబడుతుంది. ప్రవేశించాలి. హ్మ్. అంటే ప్రవేశించాలి కాదు కొంతమంది ప్రవేశించేస్తారు. కానీ కానీ నిలబడరు. నిలవదు. అంటే వీళ్ళు చేసుకోవాల్సుంటుందా అమ్మ? నేను వీళ్ళ గర్భంలో జన్మిస్తేనే నేను అంటే ఈ విధమైన అన్నీ గూడా అంటే నేను పుట్టక ముందు చేసుకోవచ్చు ఇంకా అని? పాత జ్ఞానం ఉంది కదా! అవును. దాన్ని బట్టి వాళ్ళకి ఎక్కడ పుడితే వాళ్ళకి అన్నీ దొరుకుతాయో వాళ్ళకి తెలుస్తుంది. హ్మ్. అప్పుడు వాళ్ళు అలాంటి చోట వెతుక్కుంటారు ఆప్షన్స్. ఆప్షన్స్. హ్మ్. అంటే ఒక మార్కెట్‌లో ఇన్నిన్నున్నాయి. దాంట్లో మనకేది కావాలో అది తీసుకుంటాం. అవును. స్వెటర్ కావాలి చలికాలం వెచ్చగా కావాలి. ఎర్ర స్వెటరా, నల్ల స్వెటరా ఏదైనా ఉపయోగం ఒకటే. మనకేది కంటే ఇంకా బాగా కనిపిస్తోంది. హ్మ్. అంతే. అంతే. మనకి ఏ రంగు నచ్చుతుందో అదే తీసుకుంటాం. దాని మీద చెయ్యెళ్తుంది. హ్మ్. అవును. అదే కొనుక్కుంటాం. అంతే. అంటే వాళ్ళేం చేస్తారు? వచ్చినటువంటి వాళ్ళు గర్భాన్ని ఎంచుకుని, ఆ గర్భంలోకి ప్రవేశించి, ఇలా పిల్లలు మనకి పుట్టటానికి కూడా మనం వాళ్ళకి రుణం ఉండటమో, వాళ్ళు మనకి రుణం ఉండటమో, అంటే ఆల్రెడీ ఉన్న ఆప్షన్స్‌లో వీళ్ళకు గత జన్మలో సంబంధం అలాంటివే ఉండాలి. మనకి అవైలబుల్‌గా ఉంటాయి. ఓహో! హ్మ్. అలాంటివే అవైలబుల్‌గా ఉంటాయి. ఓకే. కిందటి జన్మలో వాళ్ళకి మనమేదో చేయబడి ఉండాలి, లేతే మనం చేసి ఉండాలి, లేతే వాళ్ళకి మనం చేయించుకుని ఉండాలి వాళ్ళ చేత. ఇప్పుడు హ్మ్. ఆ రుణం తీర్చుకోవటానికి. దీనికి కూడా రాముడు, కృష్ణుడే బెస్ట్ ఎగ్జాంపుల్. హ్మ్. లక్ష్మణుడు ఎంత సేవ చేశాడు రాముడికి. అవును. తరువాత కృష్ణుడు రామానుజుడుగా పుట్టి, హ్మ్. బలరామానుజుడుగా పుట్టి ఆయనకి సేవ చేశాడు. ఓహో! బలరాముడికి. అన్నమాట దాటలేదు కదా! అవును. ఎక్కడ లౌక్యంగా దాటినా దాటినట్టు తెలియకుండా అన్నకి నొప్పి కలగకుండా జాగ్రత్తగా చేసుకొచ్చాడు. అవును. అన్నమాట ఎక్కడ దాటినట్టు కనిపించాడు? కనిపించలే. ఒకప్పుడు తనకి ఎలా అయితే లక్ష్మణుడు సేవ చేసి తన మాట కాదనకుండా ప్రవర్తించాడో, హ్మ్. అలాగే తర్వాత జన్మలో కృష్ణుడు బలరాముడు మాట కాదనకుండా ప్రవర్తించాడు. హుహు. ఇక్కడ ఆదిశేషుడే, ఇక్కడ లక్ష్మణుడు, అక్కడ బలరాముడు. హ్మ్. మంచైనా, చెడైనా ఏదైనా గూడా ఖచ్చితంగా ఇచ్చిపుచ్చుకోవడమే ఒక రకంగా. తప్పనిసరిగా. అప్పుడే కదా బ్యాలెన్స్ అవుతాయి. అవును. లేకపోతే ఒకళ్ళకొకళ్ళు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణానుబంధం ఉంటేనే పశువుల్ని అంటే ఇంట్లో కుక్కల్ని పెంచుకున్నా, ఆవుల్ని పెంచుకున్నా, పిల్లుల్ని పెంచుకున్నా, చిలకల్ని పెంచుకున్నా, ఏం పెంచుకున్నా పెంచుకుంటూనే ఉన్నాం గదా! అవునవును. కొంతమంది ఉడతల్ని కూడా పెంచుకుంటున్నారు. అవును. కుందేళ్ళు తాబేలు. యెస్. ఆ వేటిని పెంచుకున్నా హ్మ్. రుణానుబంధం ఉంటేనే పశువు పత్ని అంటే స్పౌస్ అన్నమాట. అక్కడ పత్ని అన్నాడు కానీ పురుషుల్ని ఉద్దేశించి ఇప్పుడు ఈ రోజుల్లో భర్తలు భార్యలకి, భార్యలకి భర్తలకి అందుకే ఆ జత కలుస్తుంది. హ్మ్. హ్మ్. అందుకే ఆ జత కలుస్తుంది. తప్పదు ఓకే. వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం అన్నమాట. అంతే. ఒకరికొకరు. హ్మ్. అటు రుణపడి ఉన్నారా? ఇటు రుణపడి ఉన్నారా? అనేది వాళ్ళకి మనం చేసే సర్వీసెస్ ద్వారా హ్మ్. బయటపడుతుంది. ఓకే. సినిమా యాక్టర్ రంగనాథ్ గారు భార్య అడ్డం పడితే ఎన్ని ఏళ్ళు ఆవిడకి మంచం మీద సేవ చేశాడు. హ్మ్. ఎంత రుణం ఉండకపోతే చేశాడంత. ఓకే. ఎంతమంది చేస్తున్నారు. అవును.
అలాగే భర్తలు అడ్డం పడితే భార్యలు చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉంటారు సాధారణంగా. హ్మ్. సాధారణంగా అవును. ఈ రోజుల్లో మారిపోయినాయి రూల్స్ గానీ, భర్తలు భార్యల కంటే కొంచెం పెద్దవాళ్ళు అయి ఉంటారు. హ్మ్. పెద్దవాళ్ళు అయి ఉంటారు కనుక వాళ్ళకి వృద్ధాప్యం కొంచెం ముందర వస్తుంది. అవును. ఏదైనా కొంచెం ముందర వస్తూ ఉంటాయి. వీళ్ళకి తర్వాత వస్తాయి. అంతే. అలాంటివి. హ్మ్. కనుక ఈ ఈ రకంగా ఒకళ్ళకొకళ్ళు అది తప్పదు. పశు, హ్మ్. పత్ని, సుత. సుత అంటే పిల్లలు. హా! ఆ పిల్లలు 10 మంది పిల్లలున్నా ఒక్కడే సేవ చేసేవాడుంటాడు. లేతే ఆ! ఇద్దరుంటారు. వీళ్ళిద్దరూ వంతులు పంచుకొని చేసుకుంటూ ఉంటారు. అవును. లేతే ఆ ఒక్కడే చేస్తాడు. చేస్తారు. ఉండటానికి అర డజన్ మంది పిల్లలుండొచ్చు. అవును. ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా చేయకపోవచ్చు. ఇప్పుడు వేరే కేర్ ప్రెజెంట్ టేకర్‌ని పెట్టొచ్చు. సిట్యుయేషన్ ఇదే. ఆ! ప్రెజెంట్ సిట్యుయేషన్ ఇదే. కేర్ టేకర్‌ని పెట్టొచ్చు. అవును. బాధ్యత లేదా, ప్రేమ లేదా అని కాదు, రుణం లేదు. అంటే ఇక్కడ వీళ్ళని దూషించడానికి లేదంటారా? అదే ఆహా! దూషిస్తే అది ఊరికే మన నోటి దూల. ఆ! ఓకే. ఆ రుణం లేదు, చెయ్యరు. హ్మ్. అంటే కనడం వరకే తీరిపోయిందా ఆ ఆ రుణం? రుణం ఎప్పుడైతే తీరిపోయిందో పిల్లలు మన దగ్గర ఉండరమ్మా. వాళ్ళ ఉద్యోగాలు వెతుక్కుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఓహో! ఆయుష్ తీరిపోతే ఒక చోటకి, ఆయుష్ తీరకపోతే ఇంకో చోటకి. హ్మ్. రుణం తీరిపోయింది గనక ఇక్కడ మాత్రం ఉండరు. ఓకే. మనం ఊరికే గుంజుకుని లాభం లేదు. ఊరికే నిందించో స్టేబుల్‌గా ఉండాలంతే అంటే అన్నిటికి. దేనికి ఉన్న చలించకుండా. విషయం ఇదే కదా! ఆ! ఆలయం అంటే ఇల్లు. ఈ ఇంట్లో ఎన్నాళ్ళు రుణం ఉందో అన్నాళ్ళు ఉంటూ ఇంటికి బూజులు తుడుచుకుంటూ, ఇల్లు నేల ఊడ్చుకుంటూ ఉంటామనమాట. అంటే సేవ చేసుకుంటూ, అలంకరించుకుంటూ అంతే. ఉంటామనమాట. హ్మ్. ఇంటితో రుణం అయిపోతే వెళ్ళిపోతాం. ఇంకో ఇంటికెళ్ళిపోతాం. మనుషుల కంటే సరే ఇప్పుడు ఆ! రుణాలు అంటే అవన్నీ. ఆ! ఇల్లుకి, వస్తువులకి గూడా రుణాలు ఏముంటాయమ్మా? ఇప్పుడు ఎందుకుండవు? ఇంటికి సేవ చేస్తున్నాం. ఇప్పుడు కేవలం మనిషిలోనే కాదు కదా! ఉండేది. జడశక్తి అన్నాం కదా అమ్మవారిని. రాయిలో, రప్పలో కూడా అమ్మవారు ఉందంటున్నాం గదా! హ్మ్. మరి ఇంట్లో ఉండదా? హ్మ్. ఓకే. దేనికైనా కూడా రుణమే. ఆ హ్మ్. రుణాన్ని బట్టి మాత్రమే ఇక్కడుంటాం. అసలప్పటిదాకా మనం వెళ్తామని కూడా ఊహించని చోట్లకి వెళ్తాం. అవును. అవును. అనుకోకుండా. మేమే పెద్ద ఎగ్జాంపుల్. మా వారికి ఎక్కడెక్కడికి ట్రాన్స్‌ఫర్స్ అయితే అక్కడక్కడికి ఎళ్ళిపోయేవాళ్ళం. ఆ! అప్పటిదాకా ఎక్కడన్నా ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళకేమంటే ఆయనకి ట్రాన్స్‌ఫర్ అయితే మాత్రం రిజైన్ చేసి ఎళ్ళిపోతారు. వాళ్ళకి బ్యాంకులో నియమం ఏంటంటే అకాడమిక్ ఇయర్ అయిపోంగానే చేస్తారు. ఆ అకాడమిక్ ఇయర్ కనుక ఆ సంవత్సరం వరకు పూర్తి చేసి ఎళ్ళిపోతారు. హ్మ్. కనుక నేను పర్మనెంట్‌గా మీ దగ్గరే ఉంటానన్నలాంటి వాగ్దానాలు నేనివ్వలేను. అమ్మో! మీ గురించి ఏం చెప్తారులే. తిరగని ప్లేస్ ఉందా? అలాగే అంతే. అక్కడ రుణం ఉంది. ఆ రోజు అక్కడ నీళ్లు తాగాల్సిన రుణం ఉంది. అక్కడికెళ్తాం ఉన్నట్టుండి. అవునవును. మానస సరోవరం వెళ్తామని అనుకున్నామా? ఏమిటో అలా వెళ్ళిపోయాం అంతే. హ్మ్. మాకే తెలీదు. అసలు ఒక్క అర రోజులో మాకు పర్మిషన్ వచ్చి అమర్నాథ్ ఎళ్ళాం. ఆ! నెలలు నెలలు పర్మిషన్స్ రాకుండా ఉండిపోయిన వాళ్ళున్నారు. అవును. అవును. మెడికల్ టెస్ట్‌లు అప్రూవల్ కాక. నిజం. అర రోజులో ఎళ్ళిపోయాం మేము. హ్మ్. నిన్న సాయంత్రం ఒకరోజు సాయంత్రం 5కి అనుకుంటే మర్నాడు 12కల్లా మాకయిపోయింది. పేపర్ వచ్చేసింది చేతికి. ఓహ్! ఫినిష్. అంతే. అంతే. అంటే అలా ఆ రుణం ఉంటే అక్కడికెళ్తాం అంతే. హ్మ్. ఇప్పుడు పిల్లలకి రుణాలు అనే వాటికి మనం చెప్పాలి. 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 హ్మ్. రుణం ఉండబట్టే మన ఇద్దరం ఒక చోట ఒకలాగా చేరాం. తల్లి కొడుకు, తండ్రి కొడుకులాగా చేరాం. హ్మ్. లేతే తల్లి కూతురు, తండ్రి కూతురులాగా చేరాం. హ్మ్. ఆ రుణాన్ని బట్టే భార్య భర్త, భర్త భార్య ఓ దగ్గరకొచ్చారు. ఆ రుణాన్ని బట్టే ఇక్కడ ఉంటున్నాం. అవును. ఆ రుణాన్ని బట్టే మనం ఎవరికైనా ఏమన్నా చేసినా అది చేస్తున్నాం. హ్మ్. అంతే. భగవద్గీతలో దీన్ని యోగం అన్నారు. ఆ! మళ్ళీ యోగాల్లో గూడా కొన్ని రకాలు. ఆ! మళ్ళీ మాట్లాడుకుందాం మళ్ళీ వాటి గురించి. మాట్లాడుకుందాం. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.